టాపిక్ వచ్చినప్పుడు 2 రోజుల క్రితం టీటీడీ చైర్మన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి విడ్డూరంగా మాట్లాడడం, అంటే వయసు పైబడినా కూడా కనీసం వయసుకు తగినట్టు కూడా మాట్లాడకుండా ఒక పవిత్రమైనటువంటి హోదాలో టీటీడీ చైర్మన్గా ఆయన ఉంటూ దుర్భాషలాడడం నిజంగా చాలా బాధాకరదగ్గ విషయం. ఎందుకంటే ఎంతోమంది ప్రార్థనలు చేస్తారు, తిరుమలలో సేవ చేయడానికి మాకు అవకాశం రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకునేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులలో ఆయనకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆ చైర్మన్ అడ్డు పెట్టుకొని ఇంకా ఆయన తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలుకుతున్నటువంటి మీడియాలో నేను ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఖచ్చితంగా మాట్లాడడమే పరమావధిగా పెట్టుకొని, ఎందుకంటే ఆ స్థానంలో ఉండేటువంటి వారు ఎవ్వరు కూడా రాజకీయాల గురించి మాట్లాడరు. ఎందుకంటే దేవుడికి అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు దేవునికి ఉండవు. అటువంటిది ఈరోజు ఆ స్థానంలో ఉంటూ వాడు వీడు రాస్కల్ అంటే ఇంకా అనరానటువంటి పదాలతో దారుణంగా మాట్లాడడం నిజంగా ఆయన్ను ఆ స్థానం నుంచి ఖచ్చితంగా దించేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము క్రైస్తవుల మీద మేము దాడి చేసినామా, జెరూసలేం మీద మేము దాడి చేసినామా, మసీదుల మీద మేము దాడులు చేసినామా? నిజంగా విభజించి పాలించేది బ్రిటిష్ వారి తర్వాత ఒక తెలుగుదేశం పార్టీకి వారికి మాత్రమే అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన నరాన టీటీడీ బోర్డు చైర్మన్ గారు నరాన చంద్రబాబు నాయుడు గారు రక్తం ఎక్కించుకొని ఉన్నారు. ఎందుకంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సరిపోదో వాళ్ళు సరిపోరు, ఎవరిని అందరినీ కూడా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని పైకెత్తాలి అనే విధంగానే ఆయన ఆలోచన ఉంటారు. తప్పితే ఆ దేవుని సన్నిధానంలో ఉన్నాం కాబట్టి భక్తులకు మంచి చేద్దాం, భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమలలో చూసుకుందాం, నా శేష జీవితంలో ఈ అవకాశం దేవుడు ఇచ్చినాడు కాబట్టి అని చెప్పి ఆయన ఆలోచన లేదు. రెచ్చగొట్టే పదజాలాలు అటు క్రైస్తవులను కానీ ఇటు ముస్లింలు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పడం జరిగింది, 4 గోడల మధ్య నేను ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, సమాజంలోకి పోయినప్పుడు అందరూ కూడా నాకు సమానమే, అన్ని పార్టీలు అన్ని కులాలు కూడా నాకు సమానమే, నేను తప్పనిసరిగా వాళ్ళని గౌరవిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చెప్పడం జరిగింది. కేవలం ప్రశాంతంగా ఉండకూడదు, కులమతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఒకటి కూడా నెరవేర్చకుండా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టే ఈరోజు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి మీరు ఈ విధంగా మాట్లాడడం చాలా దారుణం. రెచ్చగొట్టి ఆ విష జ్వాలల్లో మీరు చలి కాచుకోవాలని ఉన్నారు. ఖచ్చితంగా చలి కాచుకోవడం కాదు కదా, ప్రజలందరూ కూడా చాలా విఘ్నులు, అందరికీ తెలుసు మీరు ఏ విధంగా ఏం చేస్తూ ఉన్నారో.
మీరు చెప్పిన పని చెప్పిన మాట నిలబెట్టుకోకుండా ఈరోజు ప్రజలందరూ కూడా నిలదీస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలను రెచ్చగొట్టి దారి మరల్చాలి అని చెప్పేసి మీరు ఆలోచన మానుకోవాలి. లేదంటే మీరు చల్లి కాచుకునే బదులు ఆ విషజ్వాలల్లో మీరు కాలి బూడిదైపోతారని మేము తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఇప్పటికైనా టీటీడీ చైర్మన్ గారు ఇప్పటికైనా కూడా ఇతర మతాలను గౌరవించాలి, అన్ని మతాలను గౌరవించాలి, మనుషులను గౌరవించే విధంగా ఉండాలి. మీరున్నటువంటి పవిత్రమైన స్థానం మీరున్నటువంటిది. కనీసం ఆ స్థానంలో ఉన్నంత వరకైనా కూడా అందరినీ ప్రజలందరినీ కూడా గౌరవంగా చూసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. లేదంటే తప్పనిసరిగా మీరు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి ఎవరు మిమ్మల్ని దుర్భాష ఆడడు. ఎందుకంటే మీకు విలువ ఇవ్వకపోయినా కూడా మీరున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ స్థానానికి అందరూ గౌరవిస్తారు కాబట్టి, భక్తితో ఆరాధిస్తారు కాబట్టి ఆ స్థానానికి గౌరవిస్తారు తప్పితే మీకు కాదని తెలుసుకోవాలి. నిజంగా మీకు ఇలాంటి రాజకీయాలే మాట్లాడాలి, అందరినీ కూడా రెచ్చగొట్టాలనే విధంగా మీకు ఉంటే మనసులో మీరు రాజీనామా చేసి రాజకీయ పార్టీలో చేరి మీరు ఇవన్నీ మాటలు మాట్లాడండి. అంతేగాని ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డూరం. ఇప్పటికైనా కూడా మీరు వయసు తగ్గట్టుగా నడుచుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.